వేదవ్యాసం స్వాత్మరూపం సర్వలోకహితేరతం వేదాబ్జ భాస్కరం వందే శమాది నిలయం మునిం. నహి విజ్ఞాన సర్వస్వం పురాణాత్ వేద సంహితాత్ అంటారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే విజ్ఞాన సర్వస్వాలే మన పురాణాలు. కల్పాంతంలో బృహత్పురాణంగా ఒకే ఒక్క పురాణం ఉండగా మనందరి అవగాహన కోసం వ్యాసుల వారు దీన్ని 18 విభాగాలుగా చేశారట. సృష్టి జ్ఞానం, పునఃసృష్టి, ఋషుల వంశావళి, విభిన్న మనువుల కాలాదులు, సూర్య చంద్ర వంశాలు, అక్కడి రాజుల చరిత్రలు, ధర్మాలు, దైవ పారమ్యాలు ఇవన్నీ కూడా పురాణాలలో వివరించబడ్డాయి. వేదాల అధ్యయనం, అధ్యాపనం, అవగాహన అనే మూడింటికి సహాయకారులుగా ఉండటమే పురాణాల యొక్క ప్రముఖ ఉద్దేశం. భద్వయం అద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపద్లింగ కూస్కాని పురాణాన్ని నవద్వయం అంటారు. ఈ ప్రాధాన్యతలోనే ఇవాళ మనం మార్కండేయ పురాణం గురించి తెలుసుకుందాం. శ్వేతవరాహకల్పంలో మార్కండేయ మహర్షి జైమినికి వివరించినటువంటి ధార్మిక ప్రవచనం మార్కండేయ పురాణం. మహాభారతం గురించి తెలిసిన చాలామందికి అనేక సందేహాలు కలుగుతూ ఉంటాయి. ఆ సందేహాలన్నీ కూడా మార్కండేయ పురాణం ద్వారా తీరిపోతాయి. ధర్మ సూక్ష్మాలు చాలా తెలియవస్తాయి. ధర్మ సూక్ష్మాలు అర్థం కావడం వల్ల తత్వం బోధపడి మహర్షుల యొక్క కావ్యోపదేశ జ్ఞానం మనకు సుబోధకమవుతూ ఉంటుంది. మార్కండేయ పురాణం మధురకల్పం కాలానికి చెందినటువంటి 9000 శ్లోకాల పురాణం. ఇందులో మొత్తం 136 అధ్యాయాలు ఉన్నాయి. పూర్వం మహాభారత కథ మొత్తాన్ని శ్రద్ధతో విన్నటువంటి జైమిని మహర్షికి కొన్ని సందేహాలు వచ్చాయిట. నేరుగా వ్యాస మహర్షినే అడిగి ఈ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు వీలులేక తపోనిష్టా సంపన్నుడైనటువంటి మార్కండేయ మహర్షి దగ్గరికి వెళ్ళి సందేహ నివృత్తి చేయమని అడిగారట. తపస్సులో ఉన్నటువంటి మార్కండేయ మహర్షి జైమినికి ఈ సందేహాలు తీర్చడానికి జ్ఞానపక్షులు మాత్రమే ఇవన్నిటికీ సాధ్యమవుతుంది అని, సందేహాలు తీరుస్తాయని సెలవిచ్చారట. వింధ్య పర్వతాల మీద ఉన్నటువంటి జ్ఞానపక్షుల దగ్గరికి వెళ్ళమని సూచించాడు. వపువు అనేటువంటి అప్సరసకు కారణవశాత్తు కలిగిన సంతానమే జ్ఞానపక్షులు అంటారు. ఈ జ్ఞానపక్షులు 4. జ్ఞానపక్షులకే కంకపక్షులు అని కూడా పేరుంది. జైమిని మహర్షి వింధ్య పర్వతాలు చేరే సమయానికి ఈ 4 జ్ఞానపక్షులు పింగాక్ష, నిబోధ, సుపత్ర, సుముఖ అనే పేర్లు కలిగినటువంటి ఇవి వేదాధ్యయనం చేస్తూ కనిపించాయి. జైమిని మహర్షికి ఆశ్చర్యం వేసింది. జ్ఞానపక్షుల దగ్గరికి వెళ్ళాడు. వాటి పూర్వవృత్తాంతాన్ని తెలుసుకున్నాడు. వినయంగా వాటికి నమస్కారం చేశాడు. తనకున్నటువంటి ధర్మ సందేహాలు తీర్చమని ప్రార్థించాడు. జైమిని మహర్షి అడిగిన సందేహాలను జ్ఞానపక్షులు తీర్చడానికి సమ్మతించాయి. ఇక సాధారణంగా జనులకు ఉండేటువంటి సందేహాలనే జైమిని మహర్షి జ్ఞానపక్షులను అడగడం ద్వారా ఆ సందేహ నివృత్తిని మనకు కలిగించాడు అని పురాణాలు చదవడం ద్వారా మనకు అర్థమవుతూ ఉంటుంది. మహర్షి అడిగినటువంటి సందేహాలు ఏమిటో తెలుసా? అసలు పాపం అంటే ఏమిటి, పుణ్యం అంటే ఏమిటి? ఇదొక ప్రశ్న. శ్రీమన్నారాయణుడు ద్వాపరయుగంలో కృష్ణావతారుడై లీలా మానుష విగ్రహుడై పుట్టడానికి అసలు కారణం ఏమిటి? ఇది మరో ప్రశ్న. ఇంకా అందరూ విస్తుపోయేటట్లుగా సాధారణ నియమాలకు అతీతంగా ద్రౌపదికి 5 భర్తలు ఏమిటి? ఇది మరో ప్రశ్న. కౌరవ పాండవులకు యుద్ధం జరిగే సమయంలో బలరాముడు తీర్థయాత్రలకు ఎందుకు వెళ్ళాడు? ఇది మరో ప్రశ్న. కడపటిగా అంతటి మహారాణి ద్రౌపదికి పుట్టినటువంటి 5 రాకుమారులు వివాహం లాంటి వేడుకలకు కానీ సంస్కారాలకు కానీ నోచుకోకుండానే అలా దుర్భరమైనటువంటి మరణం పొందేందుకు కారణమేమిటి? ఇది చిట్ట చివరి ప్రశ్న. జైమిని మహర్షి ఈ ప్రశ్నలన్నీ వేశాడు. వీటికి జ్ఞానపక్షులు సమాధానమిచ్చాయి. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇది జ్ఞానపక్షులు చెప్పినటువంటి నిర్వచనం. కర్మలు, వాటి ఫలితాలు తెలిసి చేసినా తెలియక చేసినా అవన్నీ మనల్ని వెంటాడుతూనే ఉంటాయిట. కొన్ని కర్మల తాలూకు ఫలితాలు తక్షణమే అనుభవంలోకి వస్తే మరికొన్ని ఆ తర్వాతి కాలాల వరకు అనుసరిస్తూ మన గతిని అవే నిర్దేశిస్తాయిట. మరో పనానికి ఉపకారం చేస్తూ జీవించగలగడమే పుణ్యమని,
ఎవరినేని బాధిస్తూ జీవించడం పాపమని మనం గుర్తెరగాలిట. చాలా సూక్ష్మంగా జ్ఞానపక్షులైనటువంటి కంకపక్షులు ఈ విషయాలన్నీ ఎరుకపరిచాయి. కర్మలను వివేచిస్తూ ప్రారబ్ధము, సంచితము, ఆగామి అని 3 విధాలైన కర్మలు సైతం ఈ మార్కండేయ పురాణంలో జ్ఞానపక్షుల ద్వారా మనకు వివేచించి చెప్పబడ్డాయి. ఇప్పటికిప్పుడు చేస్తున్నటువంటి పనులు, వాటి తాలూకు అనుభవాలు ఇవన్నీ కూడా ప్రారబ్ధాలట. ఈ ప్రారబ్ధ కర్మలు కూడా స్వ ఇచ్ఛా ప్రారబ్ధాలని, పర ఇచ్ఛా ప్రారబ్ధాలని 2 రకాలుగా ఉంటాయిట. మనకు మనంగా సంకల్పించి చేసే మంచి పనులైనా చెడులైనా ఇవన్నీ స్వ ఇచ్ఛా ప్రారంభాలు కాగా, ఇక మన పరివారం కానీ, స్నేహితులు కానీ, సమాజం కానీ మనల్ని ప్రభావితం చేయడం ద్వారా మనం చేసేటువంటి కర్మలు మొత్తం కూడా పర ఇచ్ఛా ప్రారంభాలు అంటారు. సంచిత కర్మలంటే మనం కూడబెట్టుకున్నటువంటి పనులన్నమాట. ఇవి జన్మల తరబడి వాటి బలాన్ని బట్టి మనల్ని వెంటాడుతూ ఉంటాయి. సంచిత కర్మల గురించి మనకు ఎవరికీ కూడా అసలుకు ఎరుక ఉండదు. మనం జాగ్రత్త పడాల్సింది కూడా ప్రారబ్ధ కర్మల గురించి, ఆగామి కర్మల గురించి మాత్రమే. అంటే ఇప్పుడు చేస్తున్నవి, ఇక మున్ముందు చెయ్యబోయేవి అన్నమాట. ఇవాల్టి మన ధార్మిక జీవనం, నైతికత, దానగుణం, రుజు ప్రవర్తన, తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల, పెద్దల పట్ల, స్త్రీల పట్ల మన గౌరవ మర్యాదలు, వినయ విధేయతలు ఇవన్నీ ఆగామి కర్మ ఫలితాలుగా మారి మన మున్ముందు గమనానికి హేతుభూతాలవుతూ ఉంటాయి. అందుకే జ్ఞానం కలిగినటువంటి మానవ జన్మలో అయినా ఎరుకతో జీవించమని పురాణాలు మనకు ప్రబోధిస్తున్నాయి. శ్రీమన్నారాయణుడి లీలావతారాల మర్మం చెబుతూ ధర్మ సంరక్షణ భగవంతుని యొక్క ప్రాథమిక కర్తవ్యమని, ధర్మజీవనం ఎంత కష్టతరంగా అనిపించినా అధర్మం వైభవోపేతంగా భోగంగా అలరారుతున్నా అంతిమ విజయం మాత్రం ధర్మానిదేనని, ముముక్షువులు తాత్కాలిక సుఖాల పట్ల, భోగలాసత్వం పట్ల తగులుకొని జీవితాన్ని వృధా చేసుకోకుండా ధర్మం వైపు నిలబడేందుకే తానే దృష్టాంతమై శ్రీమన్నారాయణుడు రామావతారంలోనూ కృష్ణావతారంలోనూ మనకు ఒక జీవన సందేశం ఇచ్చారని కంకుపక్షులు మహర్షికి వివరించాయి. యథా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటూ కృష్ణ పరమాత్మ తన అవతార రహస్యాలను స్వయంగా ప్రకటించిన విషయంలోని మర్మాన్ని జ్ఞానపక్షులు మహర్షికి సుబోధకం చేశాయి. ఆపై ద్రౌపది జన్మ రహస్యాన్ని ప్రకటిస్తూ మార్కండేయ పురాణం ఒక చక్కటి వివరణ ఇస్తుంది. దేవేంద్రుడికి విశ్వరూపుడు అనేటువంటి వారిని చంపడం వల్ల బ్రహ్మహత్యా పాతకం కలిగిందట. ఈ పాప పరిహార మార్గంలో భాగంగా నాకలోకపతి అయినటువంటి ఇంద్రుడు తను చేసినటువంటి పుణ్యకర్మల ఫలితాన్ని 5 భాగాలుగా చేసి, ఒక భాగాన్ని తన వద్దనే ఉంచుకొని, మరొక భాగాన్ని యముని వద్దను, ఇంకొక భాగాన్ని వాయువు వద్దను, 2 భాగాలని అశ్వని దేవతల వద్దను ఉంచాడట. ఆపై దోష విముక్తి కలిగే దశలో యమప్రసాదంగా ధర్మరాజుగాను, వాయుప్రసాదంగా భీమసేనుడుగాను, తానే తన స్వశక్తితో అర్జునుడుగాను, అశ్వనీ దేవతల వశాత్తు నకుల సహదేవులుగాను, సాక్షాత్తు దేవేంద్రుడే 5 అంశాలుగా జన్మించాడట. ఇంద్రపత్ని శచీదేవి ద్రుపదుడి యొక్క యజ్ఞగుండం నుండి ప్రభవించిందై పాండవుల రూపంలో ఉన్న ఇంద్రుడికి ధర్మపత్ని అయిందట. పాండవులు 5 ఇంద్రశక్తేనని, అందుకే శచీదేవి ద్రౌపదిగా పాండవులను వివాహమాడి దుష్ట శిక్షణ, శిష్టరక్షణ సమయంలో చాలా కీలకంగా వ్యవహరిస్తూ ధర్మ ప్రతిష్టాపనకు కారణమైందని, ఇదే ధర్మ సూక్ష్మమని కంకపక్షులు జైమిని మహర్షికి తెలిపి ఆశ్చర్యం కలిగిస్తాయి. ధర్మాలను భౌతిక దృష్టితో చూడకూడదన్న సంగతి కూడా పురాణాలు చదవడం ద్వారానే మనకు అర్థమవుతూ ఉంటుంది. పాండవుల ద్వారా ద్రౌపదికి కలిగినటువంటి సంతానం విశ్వేదేవుల రూపాలట. విశ్వామిత్ర మహర్షి శాప కారణంగా సూక్ష్మకాలం విశ్వేదేవులు ద్రౌపదికి బిడ్డలుగా జన్మించి సంసార సుఖాలు కానీ, లంపటాలకు కానీ తగులుకోకుండా బ్రహ్మచారుల దశలోనే గొప్పవాడైనటువంటి అశ్వత్థామ వలన శాప విముక్తి పొందారని మార్కండేయ పురాణం వివరంగా చెప్తుంది. ఇక పాండవ కౌరవులిద్దరూ కూడా తనకు అత్యంత ప్రియమైన వారే కావడం వల్ల ఎటు నిలబడినా కూడా తన వారితోనే పోరాడాల్సి వస్తుంది. కనుక ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సంఘర్షణలు జరిగినా కూడా ధర్మానికే విజయం కలుగుతుందని నమ్మకంతో తటస్థుడై
యుద్ధ సమయంలో బలరాముడు తీర్థయాత్రలకు వెళ్ళాడని ఒక మౌలిక సత్యాన్ని కూడా మార్కండేయ పురాణం మనకు విశదపరుస్తుంది. సుమతి కథ, దత్తాత్రేయ చరిత్ర, కువలయాశ్వుని కథ, అలర్కుని కథ, అలర్కునికి తల్లి చేసినటువంటి ఉపబోధ, మనువు, మన్వంతరాలు, వీటన్నిటి విషయాలు కూడా మార్కండేయ పురాణం వల్ల చాలా విస్తృతంగా మనకు తెలియవస్తాయి. మనం సాధారణంగా ఈతి బాధలు అనే పదం వింటుంటాం. అతివృష్టి నరావృష్టి మూషికా శలభా సుఖా అత్యాసన్నాసశ్చ రాజానః షడేత ఈతయా స్మృతా అంటుంది ధర్మశాస్త్రం. అధిక వర్షపాతం, వర్షం లేకపోవడం, ఎలుకలు, మిడతలు, చిలుకలు, వాటితో పాటు రాజుల యొక్క సామీప్యం అనేవి 6 కూడా ఈతిబాధలుగా మార్కండేయ పురాణం మనకు నిర్వచిస్తుంది. ఏ విధంగా అయితే ఇంద్రుని వల్ల సకాలంలో వర్షాలు కురిసి సకల ప్రాణులకు ఆహారము, నీరు లభిస్తాయో, ఏ విధంగా అయితే పంటలు పండడం ద్వారా సిరి సంపదలు వృద్ధి చెందుతూ మనకు జీవనాన్నిస్తాయో, అలాగే రాజు వలన కూడా ప్రజలకు శ్రేయస్సు కలగాలని పాలకులు ప్రజలకు అవసరమైనటువంటి సౌకర్యాలను సమకూర్చి వారి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని మార్కండేయ పురాణం ప్రవచిస్తుంది. సూర్యుడు భూమిపై నీటిని తన కిరణాల ద్వారా పీల్చి వర్షాల రూపంలో తిరిగి సకల ప్రాణికోటి సంరక్షణకై ఏ విధంగా అయితే అందిస్తాడో, పాలకులు కూడా ప్రజలను ఏ విధంగా కూడా బాధించకుండా ఉండేలాగా పన్నులు వసూలు చేస్తూ సర్వుల పట్ల సమదృష్టితో సామాజిక ఉన్నతికై ఖర్చు పెట్టాలని మార్కండేయ పురాణం చెప్తుంది. రాజ్యాంతే నరకం ధ్రువం అన్నట్లుగా ధర్మహీనులై ప్రజలను పీడించినటువంటి పాలకులు ఎవరైనా సరే పాపకర్మలను అనుభవించక తప్పదని మార్కండేయ పురాణం ఒక విశిష్ట రాజనీతిని సైతం ఉపదేశిస్తుంది. అష్టసిద్ధులు అంటే ఏమిటో, అవి ఎలా ఉంటాయో కూడా జ్ఞానపక్షులు జైమిని మహర్షికి వివరించినట్లుగా ఈ పురాణం వల్ల మనకు తెలియవస్తుంది. సూర్యుడు ఆరోగ్యకారకుడు అంటారు. ఇది సర్వులు ఆమోదించే విషయమే. మార్కండేయ పురాణంలో సూర్యారాధన యొక్క గొప్ప విశేషంగా కనిపిస్తుంది. సూర్యుణ్ణి సేవించే వారికి గుండె సంబంధించినటువంటి వ్యాధులు కానీ, కామెర్లు కానీ, వాత సంబంధ, ఉదర సంబంధ వ్యాధులు కానీ రావని ఈ పురాణం వివరిస్తుంది. ఉదయ సాయం సమయాలలో సూర్యకిరణాల వల్ల యోగ సంబంధమైన సూర్య నమస్కారాల వల్ల కలిగేటువంటి ఆరోగ్య శాస్త్ర రహస్యాలన్నీ కూడా మనకు నిరూపితమైనవే. ఇక మనస్తత్వ శాస్త్ర విషయ సంబంధాలు కూడా సూచన మాత్రంగా ఈ పురాణంలో ప్రస్తవనీయాలై మనల్ని జాగరూకపరుస్తాయి. దుస్సహను గురించి, అతని సంతతి గురించి చెప్పే సందర్భంలో యద్భావం తద్భవతి అనేటువంటి ఆర్షధర్మాన్ని జ్ఞప్తికి తెచ్చే విధంగా మనోవిజ్ఞాన సంబంధ జాగ్రత్తలు కూడా ఈ పురాణంలో కనిపిస్తాయి. మనం ఏవి భావిస్తామో, ఏవి సంకల్పిస్తామో అవే జరుగుతాయిట. శుభాలకు కానీ అశుభాలకు కానీ మనస్సే కారణమని, సంకల్పంలోని సాంద్రత, దృఢత్వం వల్ల మంచి చెడు ఫలితాలు అనుభూతమవుతాయని ఈ పురాణం మనకు తెలియజేస్తుంది. పూర్వకాలంలో పెద్దలు తథాస్తు దేవతలుంటారు అని హెచ్చరించడానికి ఇదే ప్రాతిపదిక. ఆలోచనల్లో వక్రత ఉండకూడదని పెద్దలు బహుశా అలా చెప్పి ఉంటారు కూడా. ఇంకా వ్యసనాలు, దోషాలు, రోషాలు, రోగాలు, అననుకూలతలు, చిత్తచాంచల్యాలు మొదలైన వాటికి కూడా జీవన ధర్మ లోపమే కారణమని మార్కండేయ పురాణం ప్రబోధిస్తుంది. జ్ఞానం ద్వారా బుద్ధి వికసన చెందితే అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశత్వము అనేటువంటి అష్టసిద్ధులు సంప్రాప్తమవుతాయని, ఆధ్యాత్మికతతోనే కాకుండా నవీన జీవనంలో కూడా ఇంద్రియాలను అదుపులో పెట్టుకోగల వశత్వము అనేటువంటి సర్వోన్నత సిద్ధిని పొందడానికి బుద్ధిని ఎలా అదుపు చేసుకోవాలో కూడా మార్కండేయ పురాణం మనకు చెప్తుంది. అంతేకాకుండా సప్త వ్యసనాలను గురించి, రాజు యొక్క పాలనా ధర్మాలను గురించి కూడా కువలయాశ్వుని కథ ద్వారా ఈ పురాణం వివరిస్తుంది. ఋతుధ్వజుడు అనే రాజుకు కువలయాశ్వుడని కూడా పేరు. ఈయన భార్య మదాలస. ఆమె తన కుమారుడైనటువంటి అలర్కుడికి చేసినటువంటి ధర్మబోధ చాలా ప్రకృష్టమైన విషయాలతో జగతిని జాగృతపరిచే విధంగా సాగుతుంది. అమ్మా, నాకు రాజనీతిని గురించి, ఆశ్రమ ధర్మాల గురించి వివరించి చెప్పవా అని అలర్కుడు తల్లిని కోరితే మదాలస బిడ్డను ప్రేమగా అనునయిస్తూ, కుమారా, స్త్రీలోలత్వము, మద్యపానము, జూదము, వేట, కఠినత్వము, దొంగతనము, పరనింద అనే 7 సప్త వ్యసనాలు అంటారు నాన్న. సర్వజనులు వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. కాగా పాలకులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వ్యసనాలకు తగులుకోకూడదు అని చెప్తుంది.
రాజైన వాడు తన మంత్రుల ద్వారా సేవకుల ద్వారా వారి వారి స్వభావాలను వారి వారి గుణగణాలను తెలుసుకుని వారికి తగిన బాధ్యతలు మాత్రమే అప్పగించాలని గూఢచారులను నియమించుకొని వారి ద్వారా రాజ్యంలోని పరిస్థితులను ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటూ లోకహితకరంగా పాలన సాగించాలని తెలియజేస్తుంది. అవసరమైనప్పుడు సామదాన భేద దండోపాయాలను సముచితంగా ప్రయోగించగల నేర్పును పాలకులు కలిగి ఉండాలట. మదాలస కథ ద్వారా మార్కండేయ పురాణం ఇలాంటి విషయాలు ఎన్నో బోధిస్తుంది. మన దేశ సంస్కృతిలో బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసము అంటూ 4 ఆశ్రమ ధర్మాలకు చాలా ప్రాధాన్యత ఉంది. అధ్యయన దశ, ధర్మ నిర్వహణ దశ, ఆత్మావలోకన దశ, పరిపక్వ దశ అని వీటిని స్థూలంగా 4 దశలుగా సరళంగా వింటూ ఉంటాం. యథా మాతరమాశ్రిత్య జీవంతే సర్వజంతవాః తదా గృహిణమాశ్రిత్య జీవంతే ఇతరాశ్రమాః అంటుంది శాస్త్రం. గృహస్థాశ్రమం చాలా గొప్పది. సర్వధర్మాలకు అదే ప్రధానమైంది కూడా. విద్యలు నేర్చుకుని ఆపై ధర్మబద్ధ వివాహం ద్వారా గృహస్థాశ్రమంలోకి అడుగుపెట్టి జీవన విధులు, విత్త సముపార్జనలు, దాన ధర్మాలు, యజ్ఞ యాగాలు ఇలాంటివన్నీ నిర్వహిస్తూ అందరినీ గౌరవిస్తూ తమ తరంలోని వృద్ధులకు, పెద్దలకు, గురువులకు, జ్ఞానులకు అందరికీ అండగా ఉంటూ కొత్త తరాల చిన్నారులకు విద్యకు, వ్యక్తిత్వానికి మనమే ప్రేరణభూతమవుతూ జీవించేదే అసలైన జీవితమని మార్కండేయ పురాణం మనకు విపులీకరిస్తుంది. వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. స్వస్తి.